హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీష. నా పేరు శిరీష అనమాట. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒంగోలు. ప్రజెంట్ అయితే మేము ఇండోనేషియాలో ఉంటున్నాము. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే రాధికక్క. నేను రాధికక్క వెల్సెన్స్ కమ్యూనిటీ వెయిట్ లాస్ డైట్ ప్రోగ్రామ్ని తీసుకున్నాను అనమాట. 3 months చేశాను. 3 monthsలో నేను ఆల్మోస్ట్ 10 to 11 kgs తగ్గాను. డైట్ ఆపేసిన తర్వాత కూడా స్టిల్ నేను డైట్ ఆపేసి ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. స్టిల్ ఆ వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ వచ్చేసి నాకు రీసెంట్గా డెలివరీ అయింది. అంటే 11 months అయిందనమాట. బేబీకి 11th month. సో 11th monthలో నాకు ప్రెగ్నెన్సీ 6th monthలో ఉన్నప్పుడే జీటీటీ వచ్చింది. జీటీటీ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందనమాట. సో ఆ టైంలో మెడిసిన్ యూజ్ చేశాను, కంట్రోల్లోనే ఉంది. డెలివరీ అయిన తర్వాత పోయిందనమాట, ఇంకా లేదు. సో తర్వాత 3 months తర్వాత కొన్ని సిమ్టమ్స్ అనిపించాయి, లైక్ ఎక్కువ ఆకలేయడం, అలా కొన్ని సిమ్టమ్స్ వల్ల నేను మళ్ళీ చెక్ చేయించుకుంటే ఉందన్నమాట. అది వెళ్ళిపోలేదు, ఉంది అలాగే. సో తర్వాత నేను మామూలుగానే కొంచెం డైట్ చేద్దాము అని అనుకుంటున్నాను. నేను డయాబెటీస్ గురించి కాకుండా నార్మల్గానే వెయిట్ తగ్గుదాము అనుకుంటున్నా. కానీ ఆ టైంలో ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది దీనికి మనం మెడిసిన్ వాడద్దు అంటే కనుక మనకున్న సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం. అంటే హెల్దీ ఫుడ్స్ తినడం, ఎక్సర్సైజ్ చేయడం, అవే అనమాట. సో అవి చేయాలి అంటే ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి. సో నా ఎయిమ్ వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి. సో ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అక్కది పేజ్ కనిపించింది అనమాట. వెంటనే అక్కడికి కాల్ చేసి ఇలా డైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. చెప్తే అక్కడ నాకు కొన్ని బ్లడ్ టెస్ట్లు సజెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తే అందులో ఉన్న వాటిల్లో ప్రతి దాంట్లో నాకు డెఫిషియన్సీ ఉందన్నమాట. ప్రతి దాంట్లో డెఫిషియన్సీ ఉంది. విటమిన్స్ ఏవీ లేవు, కరెక్ట్గా ఏవీ లేదు. ఒక హిమోగ్లోబిన్ ఒకటే కరెక్ట్గా ఉంది, మిగతావన్నీ డెఫిషియన్సీ ఉన్నాయి. సో వాటన్నిటికీ సప్లిమెంట్స్ తీసుకున్నాను. సో డైట్ జాయిన్ అయిపోయాను, డైట్ చేశాను. నా డైట్లో నాకు డౌట్స్ వచ్చిన ప్రతిసారి అడిగాను. యాక్చువల్లీ నేను ఫస్ట్లో మేడం అని పిలిచేదాన్ని, తర్వాత నేను అక్క అని పిలిచాను అనమాట. అంటే డైట్ చేస్తున్న కొద్దీ ఆ క్లోజ్నెస్ అనేది అయితే వచ్చింది నాకు రాధికక్కకి. సో డైట్ అయితే అయిపోయింది. డైట్ చాలా పేషెన్సీతో, అంటే అక్క కూడా బిజీగా ఉంటారు, చాలా క్లయింట్స్ ఉంటారు కదా చాలామంది. సో నా ఓపికతో నా డైట్ గురించి, నా డైట్లో ఉన్న డౌట్స్ అన్నీ చెప్పారు. నేనైతే 11 kgs తగ్గాను. 74 అక్కడ డైట్లోకి రాకముందు 74 ఉన్నాను. అప్పుడు కొంచెం అంటే నా ఓన్ డైట్తో ఒక 4 kgs తగ్గి 70కి వచ్చాను. అక్కడ డైట్ చేసిన తర్వాత 60కి వచ్చాను. సో 10 kgs అయితే కంప్లీట్గా 3 monthsలో వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడైతే నా డయాబెటిక్ కండిషన్స్ చూస్తే బిఫోర్ HbA1c 6.5 అలా ఉందన్నమాట. ఫాస్టింగ్ వచ్చేసి 130, 140 అలా ఉండేది. ఇప్పుడైతే నా HbA1c వచ్చేసి 4.9 ఉంది. నా ఫాస్టింగ్ గ్లూకోజ్ వచ్చేసి 97, ఒక్కొక్కసారి 100 అలా ఉంటుంది. వెయిట్ అయితే అసలు పెరగలేదు ఈ 1.5 monthలో. అంటే ఈ డైట్లో చాలా నేర్చుకున్నాం. మనం ఫుడ్ని ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఆర్డర్ ఫాలో అవ్వాలనేది నేను మెయిన్ నేర్చుకున్నాను. మన డయాబెటీస్ అని కాదు, ఇంకేదైనా సరే రివర్స్ చేసుకోవాలంటే మన మెడిసిన్స్ కన్నా ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, అప్పుడు మనం హెల్తీగా ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వెల్సెన్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ రాధిక అక్క.